ఈ బెదిరింపులకు సంబంధించి ఈ ఒక్క ఆడియో ఈయన ధైర్యవంతుడు కాబట్టి ప్రవీణ్ చౌదరి బయట పెట్టాడు. ఇంకా బయట పెట్టలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర కూడా నేను సేకరిస్తాను. ఏమీ అంత సామాన్యంగా ప్లే చేయి సామాన్యంగా వదిలే పరిస్థితులు ఎక్కడా కూడా లేదు. ఏంటి ఈ బెదిరింపులు ఏంటి? ఆయన మళ్ళీ ఇంకోటి అంటున్నాడు, నీ ఇల్లు ఎక్కడ ఉందో నేను కనుక్కున్నాను, నీ ఇల్లు ఎక్కడో బాబు ఒకసారి ప్లీజ్. నమస్తే అండి. 16 కోట్లేమో వాళ్ళేమో పన్ను కట్టాలి, మాకు కడతలేదు. ఈ పేపర్ మీద ఉంచాలన్నా మూసేయాలన్నా, ఒక ఇండస్ట్రీని ఉంచాలన్నా మూసేయాలన్నా మార్వడిగాడు అంట. వైఎస్ఆర్ ఉండి వైఎస్ఆర్ పార్టీలో కూర్చి మాట వెళ్ళి ఏం పీకారు, మా మీద కామెంట్ చేశాం. నేను విడిచిపెడతానని అనుకోకు, కామెంట్లకి పనిష్మెంట్ ఉంటుంది ఎప్పటికైనా సరే. సరే అది నీకు వస్తాయి సమాధానాలు రెడీ పెట్టుకోండి. డ్యూటీకి వెళ్తున్నావా? వెళ్తున్నాను సార్, వెళ్తున్నాను. విర్రబీగిపోయారు 5 ఏళ్ళు. నా తొక్కలో కూడా భరత్ గారు ఇప్పుడు ఏమంటున్నాడు, తొక్కలో కూడా భరత్ గారు అండి ఏం చేయగలరు, మొత్తం నాశనం చేశారు పేపర్. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళావు నాకు తెలుసులేవయ్యా బాబు. ఇప్పుడు రాజయ్య మనల్ని ఇది చేస్తారు కదండి. అవును, బుచ్చయ్య చౌదరి సలహా మీద వెళ్ళాడు. బుచ్చయ్య చౌదరి ఏం చేస్తాడు? వైఎస్ఆర్ దొంగ ఉంది ఇక్కడ మొత్తానికి. దాన్ని మా యోగ నిద్రలో పోయింది, అది 10 ఏళ్ళు అయినా లేవదు ఇక్కడ. కానీ మిమ్మల్ని అంత తేలిగ్గా ఇడిచిపెడతామని అనుకోకండి. ఆ రోజు నువ్వు హెచ్చరిక మా మీద ప్రెస్ మీట్లు పెట్టావు. నువ్వు ఏమనుకుని పెట్టావు? నీ తాహత ఏంటి? నువ్వేంటి నీ తాహత అంటే అతను ఎమ్మెల్యే, అందుకనే నీ ఇల్లు ఎక్కడో వాళ్ళ తాతగారు 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఆయనది అది తాహత. మరి ఇంత దారుణంగా బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అది చెప్తున్నాడు అది ఫేక్ అని చెప్తున్నారు. ఇప్పుడు మావాడు ప్రవీణ్ కూడా ఛాలెంజ్ చేశాడు, పాలిగ్రఫీ టెస్ట్కి సిద్ధమా అని. ఏమండి అప్పారావు గారు, ఆయన పాలిగ్రఫీ టెస్ట్కి సిద్ధంగా ఉన్నాడు. అంటే పాలిగ్రఫీ అంటే లై డిటెక్టర్, మీరు సిద్ధమా అని అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సుమారుగా 1,85,000 కోట్ల రూపాయలు, ఇందులోనే మొత్తం 6 ప్రాజెక్టులు కనబడుతున్నాయి. ఈ 6 ప్రాజెక్టుల్లో 95% జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సాధించాము ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి ఎవిడెన్సెస్తో సహా నేను ఇవాళ వచ్చాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన సక్సెసర్ కింద వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెసర్ కింద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఆయన తీసుకుని వచ్చాడు, మేము శంకుస్థాపన చేస్తున్నాము అని చెప్తే గౌరవంగా ఉంటుంది. అవేం చేయకోకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అదేదో చంద్రబాబు నాయుడు గారు సాధించినట్టు అని చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఈ ఎన్టీపీసీకి సంబంధించి గతంలో ఈయన జవహర్ రెడ్డి గారు సిఎస్ గారు, ఈయన ఎన్టీపీసీకి సంబంధించి హయ్యర్ అఫీషియల్ ప్లస్ ఏపీఐఐసి ఎండి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంటే ఎన్టీపీసీకి సంబంధించి 1,85,000 కోట్ల రూపాయలు ఆ రోజే, ఇది డేట్ కూడా నేను చెప్తున్నా, 20th February 2024 ఇది జరిగిన ఎంఓయూ అగ్రిమెంట్. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆక్షేపించారు, ఎన్టీపీసీకి 1,85,000 కోట్ల రూపాయలు పెట్టే సామర్థ్యత ఉందా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు అపోజిషన్ కింద ఉండి వాళ్ళు ఆక్షేపించారు. మరి ఇది సాధించింది ఎవరండి నా తెలియక అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఆయనకి ఇప్పుడు మనం చేసామనుకోండి, మనం కొత్తగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత బీహార్ తరహాలోనో లేకపోతే కర్ణాటక తరహాలోనో కొత్తగా ఏమన్నా తీసుకుని వచ్చేసారనుకోండి, అప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని శభాష్ అని అనొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరో సాధించిన దాన్ని మనం తీసుకొచ్చి అంత నా వల్ల అయిందని కాలు రెగరేస్తే ఎలాగండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక జబ్బు ఉంది, ఏదైనా మంచి జరిగితే అన్ని నా వల్లే జరిగింది అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు తిరుపతిలో స్టాంపేడ్ జరిగింది, మరి స్టాంపేడ్ మీ వల్లే జరిగిందని మేమంటే
దానికి మీరు బాధ్యత తీసుకోరు. దాన్ని ఏదో చోటా మోటా అధికారులను తీసుకొచ్చి వాళ్ళని సస్పెండ్ చేయడమో లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడమో ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈ ఎన్టీపీసీకి సంబంధించి 2,08,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ ప్రాజెక్టులో 80% ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ప్రాజెక్టు. అది 2024లో ఎన్టీపీసీ అంటే స్టేట్ సంస్థ కాదండి, ఇది నేషనల్ సంస్థ. ఈ నేషనల్ సంస్థకి సంబంధించి ఇది ఎంఓయూ రాసుకున్నారు, ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఇదొకటి. రెండో అంశము బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్. ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకి సంబంధించి సుమారుగా 1,877 కోట్ల రూపాయలకు సంబంధించి ఇదే వీళ్ళు పోస్టరే నేను చూపిస్తా ఉన్నా. దీనికి బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 17 రాష్ట్రాలతో పోటీపడ్డారు. పోటీపడి తెలంగాణ కర్ణాటకని కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేం సాధించాం. మా ప్రభుత్వం గతంలో మేము ఉన్నప్పుడు మేము సాధించాం. దానికి అప్పుడు యనమల రామకృష్ణుడు గారు ఆయన డ్రగ్ పార్క్ వలన బల్క్ డ్రగ్ పార్క్ వలన తీవ్రమైన ముప్పు కేంద్రానికి యనమల లేఖ. మరి ఇప్పుడు ఏం చేశారండి? ఇదే యనమల రామకృష్ణుడు గారు మీ పాలిట్ బ్యూరో మెంబరు, సీనియర్ లీడరు, గతంలో ఫినాన్స్ మినిస్టర్ చేశాడు. మరి ఈయన చెప్తా ఉన్నాడు. అంటే మరి దీని ఘనత ఎవరిదండి? నక్కపల్లిలో తీసుకురావడానికి ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఒక మాట చెప్తే మనకి పోయిందే ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో హెల్తీగా ఉండాలి. ఇప్పుడు మీరు సాధించారు, అవును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు, సంతోషమే, మేము శంకుస్థాపనం చేస్తున్నాము అని అంటే తప్పే ఉంది. దీంట్లో 1,877 కోట్ల బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది కాకుండా విశాఖ రైల్వే జోన్ గురించి కూడా నేను చెప్తానండి. ఇది 4/8/2023 ఆ టైంలో పార్లమెంట్లో, అంటే మేము కూడా ఎంపీ కింద ఉన్నాను, ఆ టైంలో జీవీఎల్ నరసింహారావు గారు, ఆయన బీజేపీ ఎంపీ, ఆయన అడిగాడు whether the railway board has given the sanction for the construction of 3rd and 4th lines between Visakhapatnam, Gopalpatnam, next అసలైంది ఫ్లైఓవర్ ప్రాజెక్ట్స్ దువ్వాడ, నెక్స్ట్ రైల్వే జోన్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగితే దాంట్లో వచ్చిన ఆన్సర్ ఏంటంటే, జీవీఎల్ నరసింహారావు గారు అడిగిన ఆన్సర్ ఏంటంటే, విశాఖపట్నం falls in the East Coast Railway Zone as on 1/4/2023. The survey works of the total length of 1,500 kilometers has been taken in the East Coast Railway Zone అని క్లియర్ కట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసింది. అంటే అప్పుడు మేము ఎంపీల కింద ఉన్నప్పుడు గత గవర్నమెంట్లో ఇది డైరెక్ట్గా అన్స్టార్డ్ క్వశ్చన్, ఈ అన్స్టార్డ్ క్వశ్చన్లో దీనికి సంబంధించి రిప్లై కూడా ఉంది. సో ఇది ఇంకొక అంశము. ఇది కాకుండా జనరల్గా రోడ్స్ అని కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి స్టేట్కి శాంక్షన్స్ చేస్తూ ఉంటారు. అది రెగ్యులర్ ప్రాక్టీస్. వాళ్ళు వెసులుబాట్లకి వేరే రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం నేషనల్ హైవేస్కి జనరల్గా 4 lanes ఉన్నాయి, 6 lanes అవుతాయి, 6 lanes ఉన్నాయి, 8 lanes అవుతాయి, 2 lanes ఉన్నాయి, 4 lanes అవుతాయి. ఈ జనరల్ ప్రక్రియ. దాంట్లో భాగంగా ఈ రోడ్ ప్రాజెక్టులకి 4,600 కోట్లు తీసుకుని వచ్చారంట. సో 6 రైల్వే ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మేము స్వాగతిస్తాం. దీంతోపాటు మెజారిటీ 90-95% ప్రాజెక్ట్స్ మొన్న శంకుస్థాపన జరిగినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే జరిగినాయి అనేది ఒకటి గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా.